ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 రోజులు ఇంటికి కుటుంబానికి దూరంగా ఉండిపోయారు ముఖ్యమంత్రి చంద్రబాబు. 10 రోజుల పాటు వరద సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు విజయవాడ కలెక్టరేట్ ఆవరణలోని బస్సునే నివాసంగా మార్చుకున్నారు. లక్ష్యం ఒక్కటే, వరద బాధితులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటమే. ఆ పని పూర్తయ్యాకే ఇంటికి వెళ్తారన్న చంద్రబాబు నిర్దేశించుకున్న లక్ష్యం చేరువ అయ్యాకే ఇంటికి తిరుగుపయనమయ్యారు. దాదాపు 10 రోజుల తర్వాత చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసానికి వెళ్లారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బుడమేరకు గంటపడి విజయవాడ జలదిగ్బంధమైన సంగతి తెలిసిందే. ఏమాత్రం ఆలస్యం చేయకుండా చంద్రబాబు కదిలారు. అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. 10 రోజులుగా విజయవాడ కలెక్టరేట్ ను సెక్రటేరియట్ గా మార్చుకుని అధికారులను అప్రమత్తం చేశారు. అక్కడి నుంచి సమీక్షలు నిర్వహించారు. 7-10 వయసులోనూ ఏమాత్రం ఇబ్బంది పడకుండా బాధితులకు అండగా ఉంటూ భరోసా కల్పించారు. అర్ధరాత్రి సైతం బాధితుల వద్దకు వెళ్లి సహాయక చర్యలపై ఆరా తీశారు. ఎలాంటి ఇబ్బందులున్నా తనకు తెలియజేయాలని టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చారు. వరద నుంచి విజయవాడ పూర్తిగా కోలుకునే వరకు ఇక్కడే ఉంటారని మాట ఇచ్చిన చంద్రబాబు 10 రోజులు అక్కడే ఉండి పరిస్థితి కుదుటపడటంతో మంగళవారం ఉండవల్లిలోని తన నివాసానికి వెళ్లారు. విజయవాడలోని అన్ని పరిస్థితులు సర్దుకున్నాక ఇంటికి వెళ్తారని హామీ ఇచ్చినట్లుగానే చంద్రబాబు 10 రోజులు విజయవాడలో ఉండి సహాయక చర్యలను పరుగులు పెట్టించిన చంద్రబాబు పనితీరుపై బాధితులు సైతం ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.